సైకిల్పై అయోధ్య యాత్ర. కొల్లేటి రాధాకృష్ణ ఎక్కడి నుంచి బయలుదేరారండి? మొగల్తూరు. మొగల్తూరు, కాశీ, పూరి 12-2. శ్రీశైలం వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళపోవాలా? శ్రీశైలమా? మీరు ఎట్లానే హైవేలో వెళ్ళిపోతే హైవే ఎక్కేయండి. హైవే ఎక్కేసి ఎటు మళ్ళొద్దు, ఒక 30 కిలోమీటర్ల దాకా గుంటూరు నుంచి రైట్కి వెళ్ళండి. హైవే ఎక్కేయండి. హైవే ఎక్కిన తర్వాత గుంటూరు అని వస్తుంది. గుంటూరు దగ్గర రైట్కి మళ్ళారనుకోండి, అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి తెలుసుకుంటా. లేదంటే చిలకలూరుపేట వెళ్ళిపోండి, డైరెక్ట్ 60 కిలోమీటర్లు. గుంటూరు వెళ్ళి వెళ్ళొచ్చు, లేదా చిలకలూరుపేట వెళ్ళి వెళ్ళొచ్చు. దగ్గర అది చిలకలూరుపేట అయితే హైవే అంతా అటుకుండా వెళ్ళొచ్చు. గుంటూరు అయితే దూరం. గుంటూరు అయితే దగ్గరే, ఇది కూడా దగ్గరే, కాకపోతే చిన్న రోడ్డుకి వెళ్ళాలి. చిన్న రోడ్డు. అవును. అయితే 10 కిలోమీటర్లు ఉంటుంది ఎక్కువ. మీరు గుంటూరు నుంచి వెళ్ళండి, తగ్గిద్ది. అలాగే. సరే, జాగ్రత్త స్వామి. జై శ్రీరామ్. స్వామి మొగల్తూరు నుంచి శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాశీ, కాణిపాకం వయా అయోధ్య. ఈ వయసులో కూడా స్వామి చూశారు కదా, తన పట్టుదల అనేది వదలలేదు. ఎవరికైనా ఒక ఫ్యాషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఫ్యాషన్ అనేది అది బైక్ మీద అవనివ్వండి, లేదంటే సైకిల్ మీద అవనివ్వండి, దేని మీద అవనివ్వండి, ఫ్యాషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఏజ్తో సంబంధం లేదు ఫ్యాషన్కి ఎప్పుడైనా. సరే, చిల్లరగుండవే స్వామికి ఇద్దామంటే